అది కూడా ఖచ్చితంగా చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. బర్కచర్ల దాంట్లో ఆ ప్రాజెక్టు కూడా ఇబ్బందికరం అవుతుంది. రేపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారనే ఒక ఉద్దేశంతో దాని మీద కూడా చర్చ జరగబోతుంది. మంత్రివర్గం మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారనేది నాకున్న సమాచారం. ఖచ్చితంగా ఇప్పటిదాకా మన రామ్మోహన్ గారు మాట్లాడుతూ రామ్మోహన్ భాయ్ ఏమంటాడంటే చాతగాని ముఖ్యమంత్రి ఢిల్లీలకు సూట్ కేసులు మోస్తుండ అంటుండు. గతంలో మీ కేసీఆర్ మోసి అలసిపోయిండు. అవసరమైతే మన రాష్ట్రం కాక పక్క రాష్ట్రాలలో పోయి కూడా రైతులకు ఇచ్చొచ్చిండు. అట్లా మన దగ్గర ఏం లేదు. మీరంతా మీ పార్టీ అధ్యక్షుడు లేకపోతే మీ పాత ముఖ్యమంత్రి లేకపోతే మీ యాక్టింగ్ సీఎం లేకపోతే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలాంతా దాచుకొని పోయింది ఎక్కువైపోయింది. మా దగ్గర మిగులు బడ్జెటే లేదు. ఏం మాట్లాడుతున్నాం? లే రామన్ భాయ్ ఒక్క నిమిషం నేను మాట్లాడినాక మళ్ళీ మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిండ్రు, నేనేమనలేదు. నేను మాట్లాడేటప్పుడు మీరు వినండి, కాలిస్తే రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో అందరు పోరాడిండ్రు, అందరూ సకల జనులు పోరాడిండ్రు. అందులో మీరు కూడా ఒక వ్యక్తి. ఇప్పుడు మొత్తం మన లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణకి పాటుపడిన వాళ్ళే లేకపోతే తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళే. ఇప్పుడు ఉన్న లైవ్లో కానీ లేకపోతే ఇతరులు కానీ ఎవరన్నా కేసీఆర్ ఫ్యామిలీలో బాగుపడ్డట్టు ఎవరన్నా బాగుపడ్డారా, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. ఎందుకంటే కష్టపడిన వాళ్ళు మొత్తం అట్లనే ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఫ్యామిలీ చుట్టూ మొత్తం రాజకీయం నడిపించాలనే ఒక కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూ రాజకీయం నడిపించాలని ఒక డ్రామా. తండ్రి ఒక మాట మాట్లాడతాడు, కొడుకు ఒక మాట మాట్లాడతాడు, బిడ్డ ఒక మాట మాట్లాడతాడు, అల్లుడు ఒక మాట మాట్లాడతాడు. ఇప్పుడు ఈరోజు ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆయనకు నోటీస్ వస్తే హరీష్ రావు నువ్వు ముందు పోయేసి వస్తే వాళ్ళు ఏం అడిగిందో చూసి దాన్ని బట్టి నేను నెక్స్ట్ మాట్లాడతా, నాకు ఒక వారం రోజుల గడివి అని చెప్పి మీ కేసీఆర్ మాట్లాడుతుండ. అంటే ఈరోజు కేసీఆర్ అంటే మీకే కాదు మాకు కూడా అభిమానం. వాస్తవంగా వ్యక్తిగతంగా ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఓకే, అప్పటి మటుకు ఆలోచన వేరుంది. అధికారంలోకి వచ్చినాక ఆయన మొత్తం మర్చిపోయిండు, ఫ్యామిలీ చుట్టూ పోయిండు, వాళ్ళ మొత్తం కుటుంబం తీసుకొచ్చిండు. గతంలో ఏమన్నాడు, నా బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు, నేను నా ముసలిది ఉంటాం, పావుసేరు ఉంటే చాలు, నేను కావలి కుక్కలాగా ఉంటాన్నాడు. ఏడన్నా కావలి కుక్కలాగా ఈ 10 సంవత్సరాలు ఉండా? దళితుని ముఖ్యమంత్రి చేస్తానట్టు చేసిండా? లేకపోతే ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు ఏమైనా చేసిండా? నీళ్లు నిధులు నియామకాలని పబ్లిక్కి చెప్పి అందరినీ ఉసిగొల్పి మొత్తానికి వాళ్ళ ఇంట్లోనే నీళ్లు నిధులు నియామకాలు అయిపోయారు. ఇప్పుడు ఈరోజు కవిగా కొట్లాడేది ఆధిపత్య పోరా లేకపోతే ఆస్తి పంపకంలో ఎక్కువ తక్కువ అయిందని నాకు తెలిసినంత మటుకు మొత్తానికి అలా ఇంటి పంచాయతీని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలకు ఇస్తున్నారు. ఈరోజు కేసీఆర్కి నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టంట. తెలంగాణ ప్రజలు ఏమైనా దోసుకుంటారా? ఈయన దిక్కెళ్ళి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కుటుంబాలకు ఏం చేయలేదు. ఈరోజు వెంకటరెడ్డిలాగా లేకపోతే మిగతా వాళ్ళలాగా చాలామంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు, జేఏసీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేమైనా చేసిండ్రా? ఎవరికేం చేసిండ్రండి? ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి 250 గజాలు ఇస్తామని చెప్పి అప్లికేషన్ తీసుకున్నారు. అది ఖచ్చితంగా దాని సమీక్ష జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ టర్మ్ లోపల కంపల్సరీ ఉద్యమ కాలంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇప్పుడు మొన్న గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ఎవరైతే నిజంగా కూడా కష్టకాలంలో మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ₹1 నజరానా ఇచ్చి వాళ్ళకి శాల్వాతో సన్మానం చేయడం. గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరినైనా కలిసిన రోజులు ఉన్నాయా? వెళ్ళిపోని ఎలాగొట్టి మంత్రులు కలవాలంటే, ఎమ్మెల్సీలు కలవాలంటే, లేకపోతే ఎమ్మెల్యేలు కలవాలంటే 6 గంటలు కూర్చొని ఇప్పుడు కాదు పో అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ 16-18 నెలలు అట్లుందా? ఏ మంత్రిత్వ శాఖలో ఆ మంత్రిత్వ శాఖ రివ్యూ మీటింగ్ అవుతుంది. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు. శివలాల్ గారు, ఏదైతే అంతకుముందు మీరు గతంలో మేనిఫెస్టోలో పెట్టి ప్రజలకు చేస్తామని చెప్పారో ఇప్పటి వరకు ఎందుకు మొత్తాన్ని మీరు అమలు చేయలేకపోతున్నారు అని చెప్పే ప్రతిపక్షాలకు మీరేం చెప్తారు గట్టిగా సమాధానం? నేను ఏమంటున్నా లక్ష్మణ గారు, ఆల్రెడీ ప్రజలకు తెలుసు, ఇప్పుడు మాట్లాడే ఆపోజిషన్ నాయకులకు కూడా తెలుసు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇస్తే ఈరోజు ఖజానా ఖాళీ చేసిపోయింది ఎవరు? టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? ఈరోజు కమిషన్ల దగ్గర రావడానికి కూడా భయపడుతుండ్రు. ఒక లెటర్లు ఇచ్చి మాకు ఈ డేట్ కాదు ఆ డేట్ అంటుండ్రు. అంటే వాళ్ళకు ఈరోజు ఎంత భయం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఏ పార్టీ అయినా ప్రజలకి హామీలు ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వం ఏం చేసిందో, ఏం దోపిడీ చేసిందో మీ నాయకులే చెప్పారు కదా. అప్పుడు ఖజానా ఖాళీగా ఉంటే నెక్స్ట్ వచ్చాక మేము ఏం చేస్తామో తెలవకుండానే హామీలు ఇచ్చారంటారా? ఖజానా
మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో దోచుకున్నారు అనేది ఖచ్చితంగా తెలుసు. కానీ మొత్తానికి ఈ మాత్రం దోచుకుంటారు, లేకపోతే ఈ మొత్తాన్ని ఖజానానే ఖాళీ చేస్తారు అనే రకంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ నేషనల్ మీడియాలో చెప్పిండ్రు, స్టేట్ మీడియాలో చెప్పిండ్రు, తర్వాత అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. బడ్జెట్ నా దగ్గర ఇంతే ఉంది, దీంట్లో కేసీఆర్ చేసిన అప్పులకే 6,500 కోట్లు నేను కట్టాల్సి వస్తుంది, అదే కాక మిగతా ఉద్యోగాలకు కానీ లేకపోతే గతంలో 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జీతాలు ఇచ్చేది. ఈరోజు ఖచ్చితంగా మీరు ఎవరినైనా ఏ ఉద్యోగినైనా కానీ జీతాలు ఎక్కడైనా ఆపుతుండ్రా? ఆరు ఏదైతే రైతు బంధు అంటున్నారో రైతు బంధులో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు భరోసా అనేది పెంచిన అమౌంట్ ఇస్తలేరు, కానీ పాత అమౌంట్ అయితే రెగ్యులర్గా అందరికీ పడుతుంది కదా, పెన్షన్స్ అందరికీ పడుతున్నాయి కదా, ఎక్కడన్నా ఏదన్నా ఆపిన పెంచిన దాన్ని ఇవ్వలేదు, నేను అంత మటుకు ఒప్పుకుంటా, మిగతా అన్ని పడుతున్నాయి కదా. పడతలేదు శివరాలన్న, రైతు బంధు పడతలేదు. మన లాస్ట్ టైం వేసినామని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్లస్ వేసిన వాళ్ళు కూడా